ఏబి వెంకటేశ్వరరావు. యాక్చువల్గా ఈ సార్ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక 8-9 సంవత్సరాల నుంచి, కనీసం 8 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అయితే వినిపిస్తూ ఉంది. వైసీపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 2016-17లో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపించి అక్కడ మంత్రి పదవులు కూడా ఇవ్వడం, వైసీపీని చీల్చేయాలి అని చెప్పే ప్రయత్నాలు. దీని వెనక అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారే ఉన్నారు అని అప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది తన మీద. సరే, 19లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలు, అభియోగాలు, కేసులతో ఆయన సస్పెండ్ అవ్వడం, ఇదంతా ఒక కంటిన్యూస్ ఎపిసోడ్గా నడిచింది. ఇప్పుడు 24లో చంద్రబాబు సార్ సీఎం అయిన తర్వాత ఈ ఏబీవీ రావు గారు కానీ రెగ్యులర్గా వార్తలు ఉంటూ వస్తున్నారు. మొదట 8 పెట్టిన కేసులు ఎత్తేయడం, అభియోగాలు ఎత్తేయడం, ఆయన సస్పెన్షన్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలాన్ని కూడా క్రమబద్ధీకరించుకుంటూ జీతభత్యాలు, ఇతర అలవెన్స్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం. అండ్ లేటెస్ట్ ఏంటి అంటే ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించుకుంటూ ఉత్తర్వులు ఇవ్వడం. అదిగో ఇలా ఈ పదవి ఇవ్వడం మీదనే డైరెక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే టీడీపీ అభిమానులు, చంద్రబాబు గారి ఫ్యాన్సే సోషల్ మీడియా డైరెక్టే చెబుతూ ఉన్నారు కమ్మ అనే పదం వాడుతూ. సో మనమేమి హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు కూడా ఆ పదం వాడడం కోసం. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ పదవి ఇవ్వడం మీద కమ్మాగ్రహం పెద్దగానే కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏమంటారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మండల స్థాయి నాయకుడికి పదవి ఇచ్చారు, ఏబి వెంకటేశ్వరరావు గారికి పదవి ఇస్తారా? ఏమంటారు, అంత ఖమ్మాలకు పదవులు వస్తున్నాయని చెప్పి విమర్శలు వస్తాయి అని ఎఫెక్టివ్గా పనిచేసిన ఖమ్మాలను కూడా వీళ్ళు పక్కన పెడుతూ ఉన్నారు. ఖమ్మాలకు గౌరవం దక్కట్లేదు, డైరెక్ట్గానే పెడుతూ ఉన్నారు వాళ్ళు. నథింగ్ షుడ్ బి హిడెన్. వాళ్ళు డైరెక్ట్గానే పెడుతూ ఉన్నారు. ఖమ్మ అనే పదం వాళ్ళే డైరెక్ట్ వాడుతూ ఉన్నారు. ఖమ్మాలకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, పార్టీ ఏమో ఏమంటారు వాళ్ళు ఓన్ చేసుకోవాలా, దాన్ని మోసుకుంటూ రావాలా, కేసులు ఎదుర్కోవాలా, రకరకాలుగా. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఎంత ఫైట్ చేశారు, ఆయనకి ఇంత చిన్న పోస్ట్ ఇస్తారా అని చెప్పి పెద్ద ఎత్తున. అండ్ అదే సమయంలో ఈ మాజీ ఐపీఎస్ గారు కూడా అసంతృప్తిగానే ఉన్నారేమో. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ మామూలు రెగ్యులర్గా పోస్టులు పెడతారు. ఈ పోస్ట్ వచ్చిన మీద తాను కూడా ఏమీ స్పందించలేదు. అండ్ తాను అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం తెలుగుదేశం పార్టీ మీడియా కూడా వరుసగా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఒకవైపు ఖమ్మాల గౌరవం దక్కట్లేదు, ఇంతగా పనిచేసిన మధ్యలో ఆయన వాళ్ళను అంటే టీడీపీ వాళ్ళను, మరీ ముఖ్యంగా ఒక సామాజిక వర్గం వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగానే జగన్ గారిని వాడు వీడు ఎదవా అంటూ చాలా ఘాటుగానే మాట్లాడి ఉన్నారు కూడా. ఒక ఖమ్మ మీటింగ్లోనే మాట్లాడారు, ఖమ్మ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఈ క్రమంలో ఆయనకి ఇచ్చిన పదవి మీద ఆ సామాజిక వర్గం అయితే గుర్రుగా ఉంది, అసంతృప్తిగా ఉంది. వాళ్ళు ఏమీ అసంతృప్తి దాచుకోవట్లేదు. అండ్ ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన అభిప్రాయం ఏంటో చెప్పలేదు ఈ పోస్టు తన కేటాయించడం మీద. తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో ఆయన అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వెనక్కి వేసి ఆయనకి పదవి కాకుండా మరో పెద్ద పదవి ఏమైనా ఇస్తారా? అలా ఇవ్వాలి అంటే ఏమేమి పదవులు ఉన్నాయి? అలా కాకుండా ఏమైనా చట్టసభలకి ఏమన్నా ఆయనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారా? లైక్ ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? సో ఆయన ఏమైనా ఎమ్మెల్సీనో లేకపోతే ఎమ్మెల్సీ చీఫ్ మినిస్టరో ఆ విధంగా ఏమైనా కోరుకుంటున్నారా? నో క్లారిటీ. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఏం కావాలి అని వెంకటేశ్వరరావు గారు చెప్పారో లేదో కూడా తెలియదు. ఆయనకి పదవి ఇస్తున్నారు, ఒక మాట చెప్పిచ్చారా చెప్పకుండా ఇచ్చారో కూడా తెలియదు. ఇప్పుడైతే అసంతృప్తి ఖచ్చితంగా కనిపిస్తుంది, వెంకటేశ్వరరావు గారిలో కనిపిస్తుంది, కమ్మ సామాజిక వర్గంలో కనిపిస్తుంది. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు, టీడీపీ మీడియా కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చాలా ఘాటుగా విమర్శించారు కదా, అండ్ టీడీపీ కోసం ఆయన బాగా పనిచేశారు కదా అన్నారు. వీళ్ళు డైరెక్ట్గానే పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఒక ఐపీఎస్గా ఉన్న వ్యక్తి ఒక పార్టీకి బాగా మేలు చేశారని చెప్పి వాళ్ళు గట్టిగానే ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఈసారి మరింత గట్టిగా పనిచేశారో తెలియదు. కానీ మరి ఇప్పటికి ఈ పదవి తీసుకొని ముందుకెళ్తారా, లేకపోతే ఈ పదవి వద్దని వేరే పదవి ఇస్తారా? చూద్దాం. మైట్ బి వెరీ సూన్ క్లారిటీ వస్తుంది కదా.